ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఆనాడు వ్యవసాయం ఎట్లుండే ఈ రోజు ఎట్లున్నదో ఒక్కసారి ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు విద్యుత్తు మీద కరెంటు మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతన్నలు ఆ కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని అవస్థ. కరెంటు వస్తుంది అంటే ఆ మోటార్ కాడికి మీటర్ పెడతందుకు పోయి కరెంటు షాక్ కొట్టి తేలు గుట్టి పాములు గుట్టి చచ్చిపోయిన రైతన్నలు పాలమూరు జిల్లాలో ఎంతమంది ఉన్నారో దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని నేను కోరుతా ఉన్నా. కష్టమైన నష్టమైన ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఒక మాట ఇచ్చినాడు, 1,00,000 రూపాయల వరకు మా రైతన్నలకు పంట రుణం మాఫీ చేస్తామని చెప్పినాం. చెప్పింది చెప్పినట్టుగా ఈరోజు 17,000 కోట్ల రూపాయలు మీ మిత్తితో సహా 36 లక్షల మంది రైతులకు రుణమాఫీ 4 విడతలుగా చేసి చూపెట్టిన ప్రభుత్వం ఈ దేశంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఇక్కడనే ఇప్పుడు శంకుస్థాపన చేసినాం. పేదవాడైనా సరే ఆ ఇల్లు చూస్తే ఆయన ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉండాలి, ఒక డిగ్నిటీగా ఉండాలనే ఉద్దేశంతో 6 లక్షల రూపాయలతో 5,04,000 ఏమో ఇంటికి, దాని చుట్టూ ఉండే మౌలిక వసతుల కోసం దగ్గర మళ్ళీ ఒక 75,000 రూపాయలు అంటే 6 లక్షలు ఖర్చుకే అవుతున్నాయి. మార్కెట్ విలువ తీసుకుంటే దగ్గర 15 నుంచి 20 లక్షల రూపాయలు ఒక పేదవాడికి ఒక్క పైసా తీసుకోకుండా నేరుగా ఇస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా.